బెల్తపల్లి గ్రామంలో నివసిస్తున్న మీ అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేసుకుంటా ఉన్నామండి. ప్రియమైన సోదరి సోదరుడా, ఇప్పుడు మేము ఒక పాట పాడుకుంటా రావడము మీరందరూ కూడా చూసి ఉంటారు కదా. ఏం పాట అంటే, యేసు ప్రభు పిలిచిచుండే నూతన జీవము నీకిచ్చుటకు. అవునండి, యేసు ప్రభువు నిన్ను ప్రేమతో పిలుస్తా ఉన్నాడు. ఎందుకు అంటే నూతన జీవము నీకు ఇవ్వాలని యేసు ప్రభు పిలుస్తా ఉన్నాడు. నీలో ఉన్నటువంటి పాత జీవితాన్ని తీసివేయాలని, నీ రోత జీవితాన్ని తీసివేయాలని, నీ పనికిమాలిన జీవితాన్ని తీసివేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, మానవులమైన మనం అందరం కూడా పాపాత్మలమని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ఈ పాప హృదయంతో మానవుని జీవితంలో తృప్తి లేదు, మానవుని జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు. మానవుడి నాడు అనేకమైనటువంటి భారాలు భరిస్తా ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి భారము పాప భారం అండి. పాప భారాన్ని మోయలేకపోతా ఉన్నాడు. అప్పులనేటటువంటి భారం, అనారోగ్యమైనటువంటి భారం, అవమానం అనేటటువంటి భారం, నిందలు అనేటటువంటి భారం, అనేక భారాలు భరిస్తూ మానవుడు సాగిపోతా ఉన్నాడు. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది మానవుడు భరించలేనిది పాప భారం అండి. ఈ పాప భారంతో మానవుడు కృంగిపోయి ఉన్నాడు. అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు నీ పాప భారాన్ని తీసివేయాలని, నీకు నెమ్మది ఇవ్వాలని, శాంతిని ఇవ్వాలని, సమాధానం ఇవ్వాలని నిన్ను ఎంతగానో ప్రేమించిన వాడే నిన్ను వెతుక్కుంటూ ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు. ఆ పరలోకాన్ని వదిలి యేసు క్రీస్తు ప్రభుగా భూమి మీదకి అవతరించినాడు. ఆయన యేసు అంటే రక్షకుడు. నేను నన్ను సమస్త మానవాళిని పాపం నుంచి రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు రక్షకుడుగా, లోక రక్షకుడుగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. మనందరి భారము, మనందరి సిలువ భారము ఆయన సిలువ మీద మోసినాడు. మనందరి పాప భారము ఆయన సిలువ మీద మోసినాడు. మనందరి పాపముల కొరకు యేసు ప్రభు సిలువనెక్కినాడు. మనము తలతో చేసిన పాపముల కొరకు యేసు ప్రభు తలకు ముళ్ళ కిరీటం, మనము చేతులతో చేసిన పాపలను బట్టి యేసు ప్రభుల వారి చేతులలో మేకులు, ఆయన కాళ్ళలో శీలలు, ఆయన విపంకాచారాలుగా దున్నబడింది. సోదరి సోదరుడా, ఎప్పుడైనా ఆలోచన చేసినావా? నీ కొరకు దెబ్బలున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ పాపం భరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకు స్వస్థత ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకు క్షేమం ఇచ్చేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరండి. దేవుడు ఒక్కడే నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు ఒక్కడే నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఎంత మంచి దేవుడు. సోదరి సోదరుడా, ఈ యొక్క సాయంకాల సమయంలో మీ గ్రామాన్ని ప్రేమించి మీ కొరకు ఈ యొక్క శుభార్తను తీసుకొని వచ్చినాడు. ప్రియ సోదరి సోదరుడా, మనందరి పాపముల కొరకు యేసు ప్రభు సిలువనెక్కినాడు. ఆయన సిలువలో మరణించినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినాన మరణము జయించి తిరిగి లేచినాడు, ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు. ఈ సాయంకాల సమయంలో నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఎంతకాలం నువ్వు పాపములు జీవిస్తావు సోదరుడా, సహోదరి? ఎంతకాలం వాస్య పాపములు చేస్తూ నీ జీవితాన్ని వెళ్ళబుచ్చుతావు? ఎవరు చూడలేదు లేని పాపం చేస్తూ పాపములు కొనసాగుతున్నావా? సహోదరి సహోదరుడా, ఒక దినాన నీ పాపం బట్టబయలు కాబోతా ఉంది. ఒక దినాన నీ పాపం తీర్పులోకి తీసుకొని రాబోతుంది. లోకంలో జన్మించిన మనమందరం కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవలసినటువంటి వారమే. ఈ లోకం విడిచిన వెంటనే పరలోక రాజ్యంలో దేవుని దగ్గర నీకు నాకు తీర్పు ఉంది. ఆ తీర్పు దినాన నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు నిలబడి ఉన్న భూమి సాక్ష్యం ఇస్తుంది, నీ పైన ఉన్నటువంటి ఆకాశం సాక్ష్యం ఇస్తుంది, నువ్వు ఉన్నటువంటి పాద ధూళి సాక్ష్యం ఇస్తుంది. నువ్వు తప్పించుకోలేవు. నాకు తెలియలేని నువ్వు చెప్పలేవు. సోదరి సోదరుడా, అమ్మా అయ్యా, ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు ఎవరైనా సరే యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకో. పాప క్షమాపణ పొందు. నువ్వు పాపం పోవాలంటే నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే మోకాల మీదకి వచ్చి, యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను క్షమించి అయ్యా, నీ రక్తంతో నా పాపం కడుగయ్యా. ఒక్క మాట తీసుకుంటే చాలమ్మా. యేసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది. చెబుతున్నా నేను, నా పక్క నిలబడిన మేము అందరం కూడా భయంకరమైన పాపంలో జీవిస్తూ ఉంటుంది. యేసు ప్రభు మా పాపాలు క్షమించినాడయ్యా. అమ్మా, మా జీవితాలు మార్చినాడు తల్లి అన్నా. దేవుడు మాకు ఇచ్చిన సంతోషం మా ప్రాంత నివాసులైన మీరందరూ పొందాలని సాయంకాల సమయంలో చల్లటి పూట మీ యొక్క రక్షణ సువార్తను తీసుకొని వచ్చినాం కనుక ప్రభు అయిన యేసుని విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్యం పొందగలరు. దేవుడి కొన్ని మాటలు దీవించిన దాకా మీ అందరి కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం. మీరు ఎక్కడుంటే అక్కడే కళ్ళు మూసుకోండి. చాలు. ప్రేంగల మా ప్రియపరలోకపు తండ్రి, బెస్తపారిపల్లె గ్రామాన్ని ప్రేమించినందుకు వందనాలు తండ్రి. ప్రాంత ప్రజలకు మీరు ప్రేమించి మీరు అందించిన వర్తమానం కొరకు వందనాలు ప్రభావ. అనేకలు విన్నారు, విన్నవాళ్ళు మీ కార్యం చేయం తండ్రి. ఈ చిత్రంలో ఏర్పాటు ఉన్న వారిని రక్షించుకున్న ముందు వెళ్తున్నాం. మీ ఆత్మాభిషేకం అనుగ్రహించి మీరు మహిం పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము.